నీకు 12 గోత్రాలను ఏలడానికి నేను నీకు రాజ్యాన్ని ఇచ్చాను, కానీ నువ్వు తప్పిపోయావు కాబట్టి 12 గోత్రాలు నీ ఆధీనములో, నీ పిల్లల ఆధీనములో ఉండవు. కానీ దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ప్లస్ దావీదుకి ఇచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఒక 2 గోత్రాలను మాత్రమే నీకు ఇస్తాను. అది యూదా గోత్రం, బెన్యామీను గోత్రం నీకు ఇవ్వబడి యూదా సామ్రాజ్యంగా నువ్వు ఏలుతావు అని చెప్తాడు. అంటే సొలొమోను వరకు 12 గోత్రాలు సౌలు ద్వారా, దావీదు ద్వారా, సొలొమోను ద్వారా ఒక 120 సంవత్సరాలు, దాదాపు 1000 BCలో ఒక 120 సంవత్సరాలు వీళ్ళు 12 గోత్రాలను ఒక ఏకరాజ్యముగా పరిపాలిస్తారు. కానీ సొలొమోను చేసిన పాపం ద్వారా ఈ 12 గోత్రాలుగా ఉన్న ఏకరాజ్యము కాస్త 2గా విభజింపబడుతుంది. ఒకటి యూదా గోత్రము మరియు బెన్యామీను కలిసి యూదా సామ్రాజ్యం అయితే, మిగతా 10 గోత్రాలు కలిసి ఇశ్రాయేలు రాజ్యం అంటారు.